ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/8/2025 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, అమావాస్య మధ్యాహ్నం 11:38 వరకు ఉండి తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10:28 నుంచి 12:07 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు, వర్జము మధ్యాహ్నం 12:37 నుంచి 2:16 వరకు. ఈరోజు మఖా నక్షత్రం రాత్రి 12:56 వరకు ఉండి తదుపరి పూర్వ పల్గుని అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు, కుటుంబ సౌఖ్యము, వ్యాపార లాభము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవచ్చును. మంచి ఆలోచన విధానం, కుటుంబ సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల్లో లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగం, అనుకూలమైన ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి శుభమైనటువంటి ఆలోచనలు, ఆనంద యోగాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వాహన యోగము, వస్తులాభము, భూలాభము, గృహయోగము, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకునే అవకాశం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశాలు, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కానీ పొందుకునేటువంటి వార్తలు వినేటువంటి శుభయోగం కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వివాహ యోగం, సంతాన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మొత్తం మీకు చాలా శుభకరంగా ఉండబోతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా చాలా శుభయోగంగా కనబడుతున్నాయి. ధనము, ఆనందము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యం, సోదరులతో సఖ్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, ముఖ్యంగా స్థిరాస్తుల్ని పంచుకునే విషయం కానీ, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో చాలా మంచి అనుకూలతని పొందుకోబోతున్నారు. మంచి బుద్ధిబలం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం,
లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలున్నాయి. ఆర్థిక ఆనందాది శుభయోగల పరంపర. వస్తువాహన సౌలభ్యం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం. వస్తువాహన సౌలభ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. తప్పకుండా మీకు బాగా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలను అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రభుత్వ ప్రవేశంతుల ఉద్యోగ లాభాన్ని, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. చక్కటి ఆర్థిక పరిస్థితి, రుణ విమోచనం, రోగనాశనం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు, కుటుంబ పరంగా సఖ్యత, శుభకరమైన సత్సంతాన వార్త వినేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీరికి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభము, మిత్ర సౌఖ్యం కూడా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. తల్లిదండ్రులతో సఖ్యత, ఆస్తి పంపకాలు, లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఈవెంట్ మేనేజర్కి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతకి మంచి అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తువాహన నష్టం, అనవసరపు ధర్మ వ్యతిరేకమైన వాళ్లతో సహవాసము, మరకలతో స్నేహము మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మీరు ఎట్టి పరిస్థితులు కూడా కుటుంబ రహస్యాలు చెప్పకండి. బయటి ప్రపంచంలో వాళ్లతో స్నేహం అనేది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాలు, లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోవడం, కళాకారులు, క్రీడాకారులు నష్టపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టదాయకమైన స్థితి, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు, ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, లేనిపోని అనర్థాలు, సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉండడం, ఇతరుల వల్ల మీరు ధన నష్టాన్ని గౌరవాన్ని పోగొట్టుకునే అవకాశాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకు కూడా ఇబ్బందికర వాతావరణం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి, తీర్థయాత్ర ప్రయాణం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది, విద్యార్థులకి విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం మంచిది కాదు, జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాల్సిందే, తగిన పరిహారాలు చేసుకోండి లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, చెప్పుడు మాట వినకండి, విపరీతమైన ఖర్చు మీకు ఇబ్బంది కలిగించవచ్చును, లేనిపోని అవరోధాలు, అపవాదులు, మానసిక కృంగుబాటు, తెలిసినా సరే కొన్ని పొరపాట్లు చేయడం అనేది జరగబోతోంది, జాగ్రత్తగా అప్రమత్తం నుండి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అప్రమత్తంగా ఉండడం, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు, జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోకండి, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం 8 నుంచి 16 అధ్యాయాలు చదవమని చెప్పబడుతోంది. ఉదయం 7:03 నుంచి 8:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టం అంటే మీదే. ప్రతి పనిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా బ్రహ్మాండం, మంచి వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కానీ సింగిల్గా వ్యాపారం కానీ బాగా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ధనయోగం వల్ల తప్పకుండా మీకు శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఆత్మీయ కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది, వివాహాది నిశ్చయతాంబూలాదుల్లో శుభకరమైన సంతాన ప్రాప్తిని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచనలు కనబడుతున్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి మంచి పేరు ప్రతిష్టలు, మీరందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసేటువంటి అవకాశం కనపడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి కనబడుతోంది. తప్పకుండా మెనుకున్నటువంటి సినిమా రంగ వ్యాపారంలోనూ ధైర్య స్థైర్య విజయాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి చాలా మంచి అదృష్ట యోగాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభం, అనుకున్నటువంటి చోట వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, గొప్ప వారితో పరిచయం మీకు కలిసి వస్తుంది, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని, మిత్రుల్ని కలుసుకునే అవకాశం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు కూడా మంచి అవకాశం, అనుకూలమైన చోట ఉద్యోగ బదిలీలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, వైవాహిక జీవనానందాన్ని పొందుకునే అవకాశం, చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే, ఏ పని చేసినా కలిసి వస్తుంది, లాటరీల వల్ల, జూదం వల్ల ధనం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము,
శుభవార్తా శ్రవణము, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ధైర్యము, స్థైర్యము, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, ప్రశాంతమైన సుఖజీవనం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి తింటే కూడా లాభదాయకమైన స్థితి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణను కొనుగోలు చేయవచ్చును, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని పొందుకునేటువంటి అదృష్టయోగం. ఈరోజంతా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, అవివేకము, అనాలోచన నిర్ణయాలు, వాహన వేగము, మద్యపాన సేవనము, లంచగొండలుగా పట్టుబడము, ఉద్యోగానికి రాజీనామా చేయడము, లేనిపోని అవస్థలు, వివాహ సంబంధ చర్చల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లవాళ్ళు మాట్లాడడము నష్టాన్ని కలిగిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, పశుపక్షాదులకి అనారోగ్య సూచన. వెంటనే పశు వైద్యులని సంప్రదించే ప్రయత్నం చేయండి. పశువులని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అనుకూల ఇబ్బందులు, తొందరపాటు నిర్ణయాలు, అలాగే చెవి సంబంధించినటువంటి అనారోగ్య సూచన కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్రమైనటువంటి అనర్థాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. కాస్త తొందరపాటునే లేకుండా పెద్దవాడ మాట వింటే చాలా మంచిది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే ఎంత మంచిది. ఇతరుల మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయకండి, ప్రమాదాన్ని పొందుకోకండి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఇబ్బందికర వాతావరణం. ఎట్టి పరిస్థితుల్లో మీరు డిబేట్లు పెడుతుంటారు కదా, ఆ ఛానళ్ళు ఈ ఛానళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతారు కదా, ఈ వారంలో అటువంటి మాటలు కానీ ప్రక్రియ కానీ మీకు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. వేద పండితులకు అవమానాలు జరగవచ్చు, జ్యోతిష్య పండితుల నష్టము, కళాకారుల, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, తీర్థయాత్ర సేవన కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలుతాయి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టకండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడా అనవసర సహాయ సహకారాలు చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 7:59 నుంచి 8:48 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభం, కాస్త మొండితనం, మీరు అనుకున్నదే జరగాలనుకునేటువంటి మనస్తత్వం, దాన్ని కొద్దిగా సడలింపు చేసుకుంటే జీవిత విలువ సాఫీగా ఉంటుంది. లేదా కొద్దిగా ఆటంకాలు ఏర్పడతాయి, నష్టాలు పొందిన అవకాశం, మానసిక ఉద్వేగానికి లోనవుతారు. జాగ్రత్త. ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల అన్యోన్యత, అనుకూలవంత ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం బాగా ఉంటుంది. శత్రువుల వల్ల అనుకూలవంతమైన శుభయోగాలు, అంటే శత్రువులు పాదాక్రాంతులు అవ్వడం, అలాగే మిత్రుల వల్ల ధనలాభం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి బాగా కనబడుతోంది. రుణపీడా పరిహారం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బ్రహ్మాండం. విదేశాలు కూడా ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని కూడా పొందుకుంటారు. ఇలా వీరంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్య, ధైర్య, ఆనంద, శుభయోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల పనిలోను,
మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నిరుపదలకి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. చాలా మంచి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆనందాది శుభయోగాల పరంపర. వృత్తి, ఉద్యోగాల లాభాలు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగము. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.